అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రొయ్యల బిర్యానీ అండి. ఈరోజు నేను రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. ముందుగా రొయ్యల్ని ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. మనం రొయ్యలు పావు కేజీ అయితే పావు కేజీ రైసు, లేదంటే కనుక అర కేజీ అయితే అర కేజీ రైసు సమానంగా తీసుకోవాలి. రొయ్యలను శుభ్రం చేసినాక ఈ రొయ్యలకు సరిపడా సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసి ముందు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దీనిలో మనం బిర్యానీ ప్రిపేర్ చేయడానికి దీనికి సరిపడా కారం కూడా వేస్తున్నాను. ఇవి కారం మనం తీసుకునే స్పైసీని బట్టి ఉంటుందండి, మనం తినే స్పైసీని బట్టి. అలాగే ఒక స్పూను గడ్డ పెరుగు వేసి మొత్తం కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. చేస్తే చాలా జ్యూసీగా ఉంటుంది రొయ్య అనేది. కొన్ని రొయ్యలు గట్టిగా ఉంటాయి కదండి, మనకి మెత్తగా జ్యూసీగా ఉండటం కోసం ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే విడిగా కూడా ఉంచవచ్చండి. మొత్తం ఇలాగా. ఇప్పుడు దీనికి ఇవి నేను తీసుకున్న రొయ్యలు 300 గ్రాములండి. ఈ బిర్యానీ రైస్ 300 గ్రాములు. దీంతో ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. ఇవి బిర్యానీ మసాలా దినుసులండి. ఇవి తీసి అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా కూడా వేయొచ్చండి. సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా కట్ చేసి తర్వాత మనం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టానండి. ఇప్పుడు ఈ బిర్యానీకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. నేను వాడేది ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిలేను. ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ మసాలా దినుసులు సగం వేసుకోవాలండి. దీనిలో ముందు రొయ్యల్లోకి సగం ఉంచి తర్వాత మనం రైస్ వేసినాక వేసుకోవాలి పచ్చిగా. ఇప్పుడు బిర్యానీ ఆకు, ఈ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసి మొత్తం కూడా ఒకసారి కలిపి మూత పెట్టి తర్వాత మనం పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయింది పుదీనా ఫ్లేవర్ బాగుంటుందండి బిర్యానీకి. మొత్తం ఇలా ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మొత్తం కూడా మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం హైలో పెట్టి చేసేటప్పుడు మనం దగ్గరుండి చేస్తేనే మంటకి అవి చక్కగా మగ్గుతాయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మూత పెట్టి 5 మినిట్స్ ఆగి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం బిర్యానీకి ఫ్రెష్గా చేసుకున్నదైతే రుచి బాగుంటుందండి. ఒక ఫుల్ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఈ రొయ్యలను వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాతే వేయాలి. దీనిలోనూ మనం అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడితేనే హెల్త్కి మంచిదండి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా. ఇప్పుడు మనం ముందుగా రొయ్యలకి ఉప్పు, కారం, అలాగే పసుపు, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ రొయ్యల్ని ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఈ రొయ్యలు పెరుగు వేయటం వల్ల పులుపుదనం ఉంటుంది కదండి. ఈ పెరుగు బదులు నిమ్మకాయ రసమైనా కూడా పిండుకోవచ్చండి, మనం తీసుకునే దాన్ని బట్టి. ఒక హాఫ్ కేజీ అయితే ఒక కాయ పడుతుంది. నేనైతే ఇవి 300 గ్రామ్స్కి ఒక స్పూన్ వేసాను కదా. ఇలా కలిపి మొత్తం కూడా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. దీనిలో మగ్గిన తర్వాత రొయ్య ఎక్కువగా ఇదైతే కనుక గట్టి పడుతుంది కదా. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కదండి. ఇప్పుడు మధ్య మధ్యలో అలాగే మూత పెట్టి ఉంచాలండి. ఈ రొయ్యల బిర్యానీకి కొంచెం మీడియం సైజ్ అన్నా ఉండాలండి, మరీ చిన్నవి అయితే బాగోదు. ఇలా అయిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టిన ఈ బాస్మతి రైస్ దీంతోనే వాటర్ తోటే వేసుకోవాలండి. ఒక గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ముందు రైస్ వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత మనం కడిగి నానబెట్టాం కదా, ఆ వాటరే వేసుకోవచ్చండి. ఇలా రైస్ వేసిన తర్వాత
ఆ వాటరు దానిలో వంపితే సరిపోతుంది. ఎక్కువైతే కనుక మెత్తగా అయిపోతుందండి. ఈ బిర్యానీ కల్లా పొలుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా వేసి మొత్తం కూడా ఒకసారి కలపాలండి. దీనిలో ఇప్పుడు మనం ముందు బిర్యానీ మసాలా ఉంది కదండి, సగం ఉంచాను కదా. ఈ వాటర్లో వేయటం వల్ల మనం మసాలా ఫ్లేవర్ కూడా చాలా ఘాటుగా బాగుంటుందండి. స్పైసీగా పిల్లలు కూడా ఇష్టపడతారు. మనం ఆయిల్లో ఫ్రై చేసిన ఫ్లేవర్ వేరుంటుంది. అందుకు నేను తీసుకున్న మసాలాలో బిర్యానీ దినుసుల్లో సగం ఆయిల్లో ఫ్రై చేశాను, సగం ఉడికేటప్పుడు వేస్తే అండి దాని ఫ్లేవర్ కూడా ఈ రైస్కి బాగా పడుతుంది, ఈ బిర్యానీ రైస్కి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు మనం సాల్ట్ అనేది రొయ్యల వరకే వేసాను కదా, ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే చక్కగా మనకు తెలుస్తుందండి. మనం రుచి చూస్తాం కదా ఉప్పు అనేది. అలాగా మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి ఈ రైస్ని. అప్పుడప్పుడు పిల్లలకి డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు అయిపోయింది కదండి. ఈ వాటర్ తగ్గిన తర్వాత మనం స్టవ్ కొంచెం తగ్గించాలండి, లేదంటే కనుక కొంచెం ఎక్కువగా మాడుతుంది. ఇప్పుడు కొంచెం కలర్ వేయమంటే బాబు వేస్తున్నాను, ఆరెంజ్ అలాగే రెడ్ కూడాను. నెయ్యితో కలిపేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కూడా మనం కలిపి పెట్టేటప్పుడు కలర్ఫుల్గా ఉంటుందండి. నెయ్యి వేసాను ఇప్పుడు కొంచెం. తర్వాత కొత్తిమీర పుదీనా పైన చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మూత పెట్టి సర్వ్ చేసుకోవటమేను. ఒక 5 మినిట్స్ ఆగి. ఇన్ని రోజులు వీడియో చేయకపోవటానికి హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోతున్నానండి. కొంచెం ఈరోజు అయితే సండే స్పెషల్గా బాబు ఈరోజు రొయ్యల బిర్యానీ చేయమన్నాడు, అందుకు వీడియో చేస్తున్నానండి. వీలైనంత వరకు మళ్ళీ ముందు వీడియోలు పెడతానండి. హెల్త్ బాగుంటే మనం కూడా చేయటానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అప్పుడప్పుడు పిల్లలకి కూడా ఇలా స్పైసీగా ఏదైనా మనం ఇంట్లో చేసి పెట్టింది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు అదే రెస్టారెంట్లో బయట అనేది కరెక్ట్ కాదు. వీలైనంత వరకు పిల్లలకి మనం ఇంట్లో చేసి పెట్టింది కరెక్ట్గా ఉంటుంది కదండి. మన స్వహస్తాలతో చేసిన వంట ఎంతైనా కూడా రుచి, అలాగే ఆరోగ్యం కూడాను. ఇలా చేసి పెట్టానండి ఈరోజు సండే స్పెషల్గా రొయ్యల బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.